శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నేను నిన్నటి రోజున మీతో షణ్ముఖోత్పత్తి గురించి ప్రస్తావన చేసి ఉన్నాను. మీరు శ్రీరామాయణాన్ని ప్రత్యేకించి బాలకాండని వినేటప్పుడు ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని వినవలసి ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, ఒక మహావృక్షము యొక్క వ్యూహము ఎక్కడ ఉంటుంది? ఒక చిన్న విత్తనంలోనే ఉంటుంది. బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యుల వారు. చిన్న విత్తనంలోనే ఒక మహావృక్షములకు సంబంధించిన వ్యూహమంతా దాగి ఉన్నట్లు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అంతా కూడా బాల్యంలోనే దాన్ని జాగ్రత్తగా అంకురంగా మహావృక్షంగా పెంచి పోషించవలసినటువంటి స్థితి దాగి ఉంటుంది. దీన్ని పైకి తీసుకురావడం, కావలసినటువంటిది కలపడం, ఇది గురువుకు ఉండవలసినటువంటి చాలా గొప్ప లక్షణం. ఇది ఒక్కొక్కసారి కొంతమంది గురువులు ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి పట్ల ఆ శ్రద్ధ తీసుకుని లోకాన్ని రక్ష చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, మొత్తం లోకానికి పనికొచ్చేటట్టుగా ఈ బోధ తీసుకొస్తారు. మీరు కొంచెం తేడా గమనించవలసి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, అవసరమైంది కలపాలి, అక్కర్లేంది తీసేయాలి. ఒక పంట పండాలి అంటే సస్యాన్ని రక్షించాలి, చీడపీడ పట్టకుండా చూడాలి. కొన్ని తీయాలి, కొన్ని కలపాలి. అలా కలపడం తీయడం అన్నది లేకపోతే, పట్టు విడుపు అన్నది లేకపోతే అసలు ఎప్పుడు జీవితంలో ఏది చేరుకోవాలో, దేన్ని సాధించాలో దాన్ని సాధించలేడు, దాన్ని చేరుకోలేడు. ఇప్పుడు రామచంద్రమూర్తికి అనేకమైనటువంటి అస్త్రములను కృప చేశారు విశ్వామిత్ర మహర్షి. చాలా తేలిక అంటే ఆయన దగ్గర ఉన్నది ఇచ్చేసేయడం తేలిక. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత దీనిని నువ్వు ఇలా ఉపయోగించవలసి ఉంటుంది సుమా, నువ్వు ఇలా లోకరక్షణ కొరకు పాటుపడాలి సుమా, ఇలా నువ్వు కోప్పడకూడదు, ఇలా వీటిని వాడేయకూడదు అని చెప్పారనుకోండి, అప్పటికి బాగుంటుంది, అలాగేనండి అంటారు. కానీ నిజంగా కోపం వచ్చేసినప్పుడు విశ్వామిత్ర మహర్షి మాటలు గుర్తు రావద్దు, చాలా కష్టం అలాగా. అందుకని తనతో పాటు శిష్యుణ్ణి తీసుకుని వెళ్ళేటప్పుడు విశ్వామిత్రుడు ఎటువైపుగా తీసుకెళ్లాలో అటువైపుగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తి ప్రశ్న వేస్తున్నారు విశ్వామిత్రుడిని, ఆయన మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడడం అనేటటువంటిది ఎలా ఉంటోంది అన్నదాన్ని మీరు బాగా పరిశీలించండి. పరిశీలిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. భవిష్యత్తులో రామచంద్రమూర్తి యందు ప్రకాశించేటటువంటి సమస్త గుణములకు కూడా
విశ్వామిత్రుని యొక్క బోధయే ప్రాతిపదిక అయి ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత తేలికగా ఏం మాట్లాడ్డావు, ఎక్కడ అవసరమో అక్కడ కదలికని, ఎక్కడ ఆగాలో అక్కడ ఆగడాన్ని కూడా నేర్పుతుంటాడు. చాలా అందంగా మాట్లాడుతుంటాడు ఆయన. నేను మీకు బాగా ఇది అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. నేను ఒక కారు కావాలి, కారులో వెడతాను అన్నాను అనుకోండి. అప్పుడు కోటేశ్వరరావు కాకినాడ వెళ్ళడానికి మీకు కారు ఏర్పాటు చేశాం, ఈ కారు కాకినాడ మీరు కావలసినంత వేగంతోనూ వెళ్ళిపోతుంది అన్నారనుకోండి. సరే, బ్రేకులు ఉన్నాయా అండి ఆ కారుకి, మధ్యలో ఎక్కడన్నా కావాలంటే ఆగుతుందంటే, ఎందుకంటే మీరు కాకినాడ కదా వెళ్ళడం, ఆ మధ్యలో ఆగడం ఎందుకు, అందుకని బ్రేకులు లేవు దానికి అన్నారనుకోండి. ఇప్పుడు ఆ కారు ఉపయోగం ఏమైనా ఉంటుందా? వేగము అన్నదానికి అర్థం ఏమిటంటే ఎక్కడ ఆగాలో అక్కడ ఆగేటటువంటి లక్షణం కూడా ఉండాలి, లేకపోతే అందులో భద్రత లేదు. ఒక కారుకి యాక్సిలరేషన్ ఎంత అవసరమో, స్పీడ్ ఎంత అవసరమో, బ్రేక్ కూడా అంతే అవసరం. స్పీడ్ ఉండి బ్రేక్ లేకపోయినా, బ్రేక్ ఉండి స్పీడ్ లేకపోయినా అది కారు కాదు కదా. వ్యక్తిత్వము అంటే అర్థం ఏమిటంటే చాలా విషయాలు తెలిసుండి చెయ్యకూడనివి చెయ్యకుండా ఉండగలిగినటువంటి నిగ్రహం లేకపోయినా, చెయ్యకూడనివి చెయ్యకుండా ఉండగలిగిన నిగ్రహం ఉండి తెలుసుకోవలసినవి తెలుసుకుని అనుష్ఠించకపోయినా ఆ వ్యక్తిత్వానికి సమగ్రత ఉండదు. ఇప్పుడు మీరు బాగా దాన్ని పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ కోణంలో తయారు చేస్తున్నాడు రామచంద్రమూర్తిని విశ్వామిత్రుడు. ఏవి ఇవ్వాలో అవి ఇస్తున్నాడు. అస్త్ర సంపదని ఇచ్చేశాడు, ఏది దేశకాలముల యందు చెయ్యాలో నేర్పుతున్నాడు. ఇప్పుడు చెయ్యకూడనివేవో అవి బాగా జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా చెప్తున్నాడు. దేని యందు బాగా మనసు కుదురుకోవాలో దాన్ని ఉదాహరణతో చూపిస్తున్నాడు. ఇది విశ్వామిత్ర మహర్షి యొక్క ప్రజ్ఞ, ఇదే గురువు యొక్క ప్రజ్ఞ అంటారు. మనకి సనాతన ధర్మంలో ప్రత్యేకించి ఈ బోధ అనేటటువంటి దానికి ఉన్నంత విలువ ఇంకా మిగిలిన దేనికి లేదండి. భారతీ తీర్థస్వామి వారు ఒకసారి అనుగ్రహ భాషణం చేస్తూ ఒక మాట అన్నారు. అసలు సేవలన్నింటిలోకి ఉత్తమమైన సేవ ఏది అంటే బోధ చేయుటయే. ఎందుకో తెలుసా అండి? బోధ చేస్తే వచ్చేటటువంటి మార్పు శాశ్వతం కాకుండా మీతో ఇవాళకి నేను ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టించడం తాత్కాలికం, అది ఉపయోగపడదు. అందుకే మీరు బాగా గమనించగలిగితే మీరు ఒక రహస్యాన్ని పట్టుకుంటారు. సనాతన ధర్మంలో ఇతరులకు ఉపకారం చేయడానికి కానీ, ఇతరులకు సేవ చేయడం కానీ సంస్థాపరమై ఉండదు. మీరు గమనించండి. శంకరాచార్యులు వారు ఎప్పుడు చెప్పినా స్కూల్ పెట్టండి అని శంకరాచార్యులు వారు చెప్పరు. శంకరాచార్యులు వారు హాస్పిటల్ కట్టండి అని చెప్పరు. నేను మన్నింపబడినది కాక నా ఉద్దేశాన్ని సక్రమంగా అర్థం చేసుకోండి. ఎందుకు చెప్పరో తెలుసా అండి? సంస్థాపరం చెయ్యరు సనాతన ధర్మంలో సేవల్ని. ఇది పశ్చిమ దేశ సంస్కృతి. సేవ చేయడానికి ఒక సంస్థ ఉండాలి, మళ్ళీ ఆ సంస్థలో వాళ్ళందరూ ఒక చోట కూర్చోవాలి, వాళ్ళందరూ ఒక కప్పు కాఫీ తాగాలి, వాళ్ళు ఏదో మాట్లాడుకోవాలి. మేము ఇచ్చేవాళ్ళం, అవతల వాడు పుచ్చుకునేవాడు, మేము సేవ చేసేవాళ్ళం, వాడు సేవించుకునేవాడు. అది వాళ్ళ సిద్ధాంతం. ఇక్కడ అలా కాదు. జీవితంలో అంతర్భాగం పరోపకారం. అసలు పరోపకారం లేకుండా జీవితం ఇక్కడ లేదు. దానికి సంస్థాపనం చేయడం అన్నది ఉండదు. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో, ఏది చూడండి మీరు. అందుకే అయోధ్య పట్టణంలో ఉండే ప్రజల యొక్క గుణములను వర్ణిస్తే నా దాత, అక్కడ దాత కానివాడు లేడు. ఇంకా సంస్థ ఎందుకండి? ఇంకా దానికి క్లబ్బులోను సొసైటీలు ఏమిటి, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమిటి సేవ చేయడానికి? అలా ఉండదు. మీ మనసుని ప్రభావితం చేస్తుంది బోధ. ప్రతి వ్యక్తి సేవ చేయడానికి ముందుంటాడంతే. ఎవరో ఒక ఆయనకి ఊళ్ళోకి వచ్చారు, ఆయన కొత్తగా ఊళ్ళోకి వచ్చారు, మా ఇంట్లో భోజనం చేయండి అంటే మా ఇంట్లో భోజనం చేయండి అంటారు. అంతేగాని భోజనాలు పెట్టడానికి ఒక సంస్థ ఉండక్కర్లేదు. ప్రతి ఇంట్లో ఉన్నవాడు దానికి సిద్ధంగా ఉంటాడు. ప్రతి ఇంట్లో. అందుకే రంతిదేవుడు ప్రభువయ్యుండి ఆ ఉపకారంతో ఉన్నాడు, శిబి చక్రవర్తి ఆ ఉపకారంతో ఉన్నాడు, సత్యహరిశ్చంద్రుడు ఆ ఉపకార బుద్ధితో ఉన్నాడు. పరోపకార బుద్ధి అనేటటువంటిది వ్యక్తి జీవితంలో అంతర్లీన ప్రవాహం చేశారు బోధ చేత పెద్దలు. తప్ప నువ్వేదో కొంత ఎవరికో ఇచ్చేసేస్తే ఒక సంస్థ సేవలు చేస్తూ ఉంటుంది, నువ్వు చేయవలసింది ఏముంటుంది అన్నట్టుగా బోధ ఈ దేశంలో జరగలేదు. అది అసలు ఆ సిద్ధాంతం లేదు ఈ దేశంలో. ఈ దేశంలో సిద్ధాంతం మనసుని మార్చడానికి ఉపయోగించి ప్రతి వ్యక్తి ఒక సంస్థ అయిపోయాడంతే.
వ్యక్తియే సంస్థ. సంస్థలు సేవ చేయడం, వ్యక్తులు దానికి ఏదో కూర్చుని నిర్ణయాలు చేయడం అన్నది ఈ దేశపు సంస్కృతి కాదు. మన దేశపు సంస్కృతి కానిదాన్ని ఇంకొక సంస్కృతి కబళించిందనుకోండి, మూలాలు కదులుతాయి. మీరు ఎప్పుడు గమనించవలసి ఉంటుంది. అందుకే మూలం కదిలిపోయే పనిని ఎప్పుడూ చేయరాదు. శంకర భగవత్పాదులు అందుకే ఆ కోణంలోనే చేస్తారు. బోధ ఎప్పుడు చేసినా ఆయన అలాగే చెప్తారు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో మాట్లాడితే మీరు కేవలం ఆయన ఏవో జరిగిపోయిన విషయాలు చెప్తున్నాడు, జరిగిపోయిన కథలు చెప్తున్నాడని వినకండి. ఆయన చెప్తున్నప్పుడు మీరు వినేటప్పుడు ఈ కోణంలో వింటూ ఉండండి. ఇలా వింటే మీరు రామచంద్రమూర్తి యొక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయండి. ఆయన ఒక బ్రహ్మచారి, ఇంకాను తండ్రి చాటు బిడ్డ. ఇప్పుడే కొత్తగా బయటికి వచ్చాడు విశ్వామిత్రుడితోటి. విశ్వామిత్రుడు మాట్లాడేటటువంటి మాటల యొక్క ప్రభావం రామచంద్రమూర్తి జీవితం మీద ఉండి తీరుతుంది. ఎందుకో తెలుసా అండి? ఆయన ఒకటి నమ్మాడు జీవితంలో, మా నాన్నగారు చెప్పింది అంటే నాకది ఖచ్చితంగా ఉపయుక్తమే, ఇది నమ్మాడు. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు? విశ్వామిత్రుడితో వెళ్ళి ఆయన ఏం చెప్తే చెయ్యన్నారు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం చెప్తే చేస్తే, ఏం చెప్తే అది నమ్మితే ఆయన వ్యక్తిత్వం మలచబడుతోంది. మలచబడుతోంది అంటే విశ్వామిత్రుడు మాట్లాడేటటువంటి మాటలే, వాటి యొక్క సారాంశమే ప్రవర్తన యందు రాముడు. ఇప్పుడు రాముని యొక్క ప్రవర్తన గొప్పదైతే కీర్తి ఎవరిది? విశ్వామిత్ర మహర్షిది, వశిష్ఠ మహర్షిది. ఒక వ్యక్తి వృద్ధిలోకి వచ్చి 10 మందికి పనికొచ్చాడు, ఎవరిదా గౌరవం? గురువుగారిది. మీరు మొక్క చిన్నదై ఉన్నప్పుడు నీళ్లు పోస్తారు, కానీ మహావృక్షం అయినప్పుడు దానికి నీళ్లు పోయరు. ఇంకా ప్రతి కొమ్మకి నీళ్లు పోయడం, దాని మొదట్లో నీళ్లు పోయడం ఏమి ఉండదు. తనంత తాను తట్టుకుంటుంది అంతే, కష్టాల్ని తట్టుకుని నిలబడుతుంది. ఇప్పుడు అది మహావృక్షం అయ్యేంత వరకు పోషిస్తాడు వ్యక్తి. అప్పుడు ఇంకా మేకొచ్చి తినేనివ్వండి, కోతొచ్చి కొమ్మ విరిచేయనివ్వండి, దొంగలొచ్చి ఎక్కి కొమ్మలు కొట్టుకు పోనివ్వండి, తనని తాను మళ్లీ వృద్ధిలోకి తెచ్చుకోవడాన్ని ఆ చెట్టు నేర్చేసుకుంటుంది అంతే. అంతేగాని దానికి ఎవరింక రక్షకులు ఉండరు. మహావృక్షం కింద మలిచాడు విశ్వామిత్ర మహర్షి. ఇది మీరు బాగా పట్టుకోగలిగితే మన కర్తవ్యం ఏమిటో కూడా మనకు బోధపడుతుంది. ఇందులో 2 భాగములు ఉంటాయి. రాముణ్ణి విశ్వామిత్రుడు తయారు చేశాడు, అయిపోలేదు. మీరేం తయారు చేస్తున్నారు, నేనేం తయారు చేస్తున్నాను? ఒక మాటకంత ప్రభావం ఉంటే విశ్వామిత్రుడు మాటతో రాముణ్ణి తయారు చేయగలిగితే మీరు మీ మాటతో కూడా ఏమైనా ఉపకారం చేస్తున్నారా లోకానికి? బోధ చేసేటప్పుడు ఒకరికి ఉపయుక్తమైనటువంటి మాట మీరు ఏదైనా మాట్లాడుతున్నారా? మీ మాట వల్ల ప్రభావితమై ఆయన జీవితంలో ఒక కొత్త కోణం ఏదైనా ఆవిష్కరింపబడుతోందా? ఒక చెడుని వదిలిపెట్టి ఒక మంచిని కలుపుకోగలుగుతున్నాడా? అలా మీరేమైనా మాట్లాడగలుగుతున్నారా? మీ మాట దీనికి ఏమైనా పనికొస్తోందా సమాజంలో? ఇది అంతఃపరిశీలనం చేసుకోవడం, ఋషి రుణం తీర్చుకుని ఋషి పథంలో మనం ప్రయాణించడం. ఇది మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు విశ్వామిత్రుడు చెప్పేటటువంటి ప్రతి మాట, విశ్వామిత్రుడు రాముడితో కలిసి కదిలిన ప్రతి కదలిక వెనక చాలా గొప్ప విషయాలు అనేక ఉంటాయి. ఎందుకంటే మీరు చూడండి, పునాది అన్నది బాగా లేదనుకోండి, మీరు ఎంత సౌధం కట్టినా ఇంకది నిలబడదు. అందులో ఉండడం కూడా కష్టం. ఎందుకంటే పునాది బాగులేదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. పునాది బాగుంటే సౌధం బాగుంటుంది. రామాయణంలో రామచంద్రమూర్తి పాత్ర ఒక మహాసౌధం. అది యుగ యుగాలకి నీడనిచ్చే సౌధం. అటువంటి సౌధం నిర్మింపబడడానికి ఒక పునాది ఉంది. ఆ పునాది బాలకాండలో ఉంది. ఆ పునాది వేసిన వాళ్ళిద్దరు, ఒకరు వశిష్ఠుడు, ఒకరు విశ్వామిత్రుడు. వాళ్ళు వేసింది రాముడికి కాదు, రాముణ్ణి అడ్డుపెట్టి నరజాతికంతటికీ వేశారు. అందుకే రామాయణం ఎంతకాలం కావలసి ఉంటుంది అంటే, నరత్వం కావాలి అన్నంతకాలము రామాయణం కావాలి. నువ్వు నీ బిడ్డలకి ఏం మాట్లాడాలో తెలుసుకోవాలంటే రామాయణం చదువుకోవాలి. నువ్వు సమాజంలో వాళ్ళతో మాట్లాడడం, ఎలా మాట్లాడాలో తెలియాలంటే నీకు రామాయణం తెలిసి ఉండాలి. నువ్వు నీ గురువుగారిని ఎలా గౌరవించాలో తెలియాలంటే నీకు రామాయణం తెలియాలి. నీ పూర్వీకుల్ని నువ్వు ఎలా గౌరవించి మాట్లాడాలో తెలియాలంటే నీకు రామాయణం తెలియాలి. నీకు రామాయణం తెలియని నాడు అసలు నీకు ఎవరి పట్ల గౌరవంతో ప్రవర్తించడం నీకు చేత కాదు. నీకేం తెలుస్తుందంటే ఎప్పుడు గుండెల మీద చెయ్యేసుకుని నా అంత వాణ్ణి నేనని అహంకారంతో బ్రతకడం ఒక్కటే వస్తుంది. ఏదో చిన్న విభూతి దాన్ని అడ్డు పెట్టుకుని ఇంక ఇలా చూపించి ఎక్కడ లేని అహంకార ప్రకటనం చెయ్యడానికి మాత్రమే పనికొస్తుంది. ఎన్ని ఉన్నా ఇమౌస్మము నిషార్దూల,
కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అనగలగాలి అంటే సంస్కారం చాలా అవసరం. ఇది కేవలం చెప్పడం వల్ల వస్తుందా అంటే అనుమానాస్పదమే. వినేవాడి హృదయం కూడా ఆర్ద్రతతో ఉండాలి. ఉండనప్పుడు రాదు. మీరు చూడండి, నాది పొరపాటు జరిగింది, నన్ను మన్నించండి అని మీరు ఒక మాట అనాలంటే మీకు సంస్కారం లోపల ఉండాలి. మీరు బహు సంస్కారవంతులైతేనే ఆ మాట మీ నోటంటే వస్తుంది. లేకపోతే మీరు ఏం చేస్తారో తెలుసా, అదొక్కటి అనడానికి చాలా అడ్డు పెట్టుకుంటారు. అలా నేను అనాలా, ఓ కారణం చెప్తాం, దబాయిస్తారు. ఈయన వెళ్ళి ఇంకొక ఆయన్ని గుద్దాడు. ఏమయ్యా అలా గుద్దేశావు అన్నాడు ఆయన. ఏం మీరు చూసుకోలేరా అన్నాడు. ఆయనని చూసుకోలేరా అంటే నాకు తప్పైపోయిందండి, నేను ఇలా రాకుండా ఉండవలసింది, నాది పొరపాటే, నన్ను మన్నించండి, అయిపోయింది. అలా అనలేరు. అలా అనలేని తనం రావణుడు, అనగలిగిన తనం రామచంద్రమూర్తి. మీరు ఎలా ఉంటారో మీ ఇష్టం, అంతే రామాయణం. రావణుడు ఎన్నడూ అంగీకరించాడు తన తప్పు. తన జీవితంలో ఈ తప్పు చేశాను నేను మన్నింపబడేదనుగాక అని అనడు. మనుష్యుడొక్కడే ఆ మాట అనగలడు, నన్ను క్షమించండి అనగలడు. అది ఔదార్యం అండి, అది సంస్కారం. ఆ మాట అనడం ప్రాణం పోయినా అంట రావణాసురుడు ఆ మాట. ఎప్పుడు దబాయించి మాట్లాడతాడు. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమ ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యతతీతం పునర్నైతి శ్రోతశ్రీఘ్రమపామివ. అలా ఉంటాయి రావణాసురుడు మాట్లాడితే. రాముడు మాట్లాడితే అలా ఉండదు. అత్యంత వినయంతో తన వల్ల ఏదైనా అపచారం జరిగిపోయిందేమోనని, ఎక్కడైనా జరిగిందని తనకు అనిపించిందో వెంటనే చెప్తాడు. తను చేస్తానన్నది చెయ్యనని అవతల వాళ్ళు అనుమానపడితే వాళ్ళ కర్మ అనడు రాముడు. రామో దీర్ణాభిభాషతే, అమ్మా నాకు 2 మాటలు రావమ్మా అంటాడు. ఇది రాముడు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు మీ ఇష్టం, మీరు ఎలా చెక్కబడాలనుకుంటున్నారు మీ ఇష్టం. కానీ రామాయణం మాత్రం మీకు 2 మార్గాల్ని చూపిస్తుంది. నువ్వు ఎలా వెడదాం అనుకుంటున్నావో నువ్వు వెళ్ళవచ్చు. ఈ మార్గం వెంట వెడితే నీ ఫలితం ఇలా ఉంటుంది, ఈ మార్గం వెంట వెడితే యుగాలు మారిపోవచ్చు, నీకు దేవాలయాలు ఉంటాయి, నీ పేరు చిరస్మరణీయమై ఉంటుంది. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో, నీ వాళ్ళని ఉద్ధరించాలనుకుంటున్నావో, తాము తరించిన వాళ్ళని కూడా కిందకి లాగేసి నరకంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నావో నీ ఇష్టం. నీ చేష్టితముల చేత నువ్వు ఎలా అయినా ఉండొచ్చు. ఇది రామాయణం యొక్క తీర్పు. మీరు ఆ కోణంలో అలా చెక్కినటువంటి రామచంద్రమూర్తి యొక్క స్వరూపంలో విశ్వామిత్ర మహర్షి యొక్క వాగ్వైభవాన్ని మీరు అనుభవించండి. నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విశ్వామిత్ర మహర్షి యొక్క పాత్ర ఇంకా రేపటి వరకే కనపడుతుంది, ఇంకా తర్వాత శ్రీరామాయణంలో కనపడదు. నేను మళ్ళీ మళ్ళీ మీతో చెప్తున్నాను, ఎందుకో తెలుసా అండి, కష్టపడి వేసిన పునాది ఎప్పుడూ కనపడదు. పునాది భూమి లోపలే ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ ఏమంటారంటే బెడ్రూమ్ చాలా బాగా కట్టారండి, హాల్ బాగా కట్టారండి, ఇంటీరియర్ డెకరేషన్ చాలా బాగా చేశారండి అంటారు. కానీ అబ్బా ఇన్నంతస్తుల భవనం కట్టారంటే కింద పునాది ఎంత గట్టిగా నిర్మాణం చేశారండి అని ఎవరు అడగరు. ఎవ్వరూ అడగకపోయినా, ఎవ్వరూ ప్రశంసించకపోయినా, ఎవ్వరూ దాన్ని గుర్తించకపోయినా ఇది గుర్తింపబడడానికి కారణం మాత్రం నేనే. ఈ తృప్తి, ఈ మాట వినపడుతుందో లేదో కూడా భూమిలో ఉన్న పునాదికి చాలు, నా మీద ఇది నిలబడి ఉంది, దీన్ని నేను నిలబెట్టగలిగితే నా జన్మ ధన్యమని ఆ పునాది అలాగే ఉంటుంది. శ్రీరామాయణంలో విశ్వామిత్రుడు వశిష్ఠుడు కూడా అంతే. ఈ దేశంలో గురువుగారని పిలిపించుకున్నటువంటి వాళ్ళ పాత్ర ఎంత జాగ్రత్తగా ఉండాలో, మాట ప్రధానంగా ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంతగా ప్రభావితం చేసేదై ఉంటుందో నేర్పింది మనకి శ్రీరామాయణం. కాబట్టి మీరు ఆ కోణంలో అవధరించెదరుగాక. రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు విశ్వామిత్రుడు. నిన్నటి రోజున షణ్ముఖోత్పత్తి చెప్పారు. రాముడు అన్నాడు, అసలు నిజంగా నాకు ఆ షణ్ముఖోత్పత్తి వింటుంటే, ఆ సుబ్రహ్మణ్య జననం వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అలా అనడం వెనక ఎన్ని రహస్యాలున్నాయో, అతను దాంపత్య జీవితం గురించి రాముడిలో ఎంత అవగాహన ఏర్పడిందో, వ్యక్తిగత జీవితాలు ఎప్పుడు తుఫాన్లోకి వెళ్ళిపోతాయో,
చిన్ని రాముడికి ఎన్ని విషయాలు అర్థమయ్యాయో మీరు గ్రహించవచ్చు. ఇప్పుడు అంటున్నాడు విశ్వామిత్రుడు, అయోధ్యాధిపతి శూర పూర్వమాసీన్ నరాధిప సగరో నామ ధర్మాత్మా ప్రజాకామ సచా ప్రజ వైదర్భిదుహితా రామ కేశినీ నామనామత జ్యేష్ఠా సగరపత్నీ సా ధర్మిష్ఠా సత్యవాదిని అరిష్టనేమి దుహిత రూపేణ ప్రతిమా భువి ద్వితీయా సాగరస్యాసీత్ పత్ని సుమతి సంజ్ఞిత. ఆయన ఒక మాట చెప్తున్నాడు, రామ మీ వంశంలోని పూర్వం సగరుడు అనబడేటటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయనకి 2 భార్యలు. దక్షిణ నాయకత్వం అంటారు. దక్షిణ నాయకత్వం అంటే బహుభార్యాత్వం, ఒకరికన్నా ఎక్కువ. అది మహారాజులకు అంగీకరింపబడింది. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యల కన్నా ఉండేవారు అని. కాబట్టి అయోధ్యాధిపతి శూర, అయోధ్యాధిపతి అయినటువంటి మహాశూరుడైనటువంటి సగర చక్రవర్తికి 2 భార్యలు. ఆయన పరమధర్మాత్ముడు. రాజ్యాన్ని చాలా ప్రజల మనసు చూరగొనేటటువంటి రీతిలో పరిపాలన చేసినటువంటి వాడు. వైదర్భదుహితారామ కేశినీ నామనామత. ఆయన విదర్భరాజు యొక్క కుమార్తె అయినటువంటి కేశిని ఆయన యొక్క పెద్ద భార్య. ఆవిడ జ్యేష్ఠా సగరపత్ని సా ధర్మిష్ఠా సత్యవాదిని. ఆమె చాలా ధర్మమును అనుష్ఠించేటటువంటి స్వభావము కలిగినది, సత్యమును మాట్లాడుతుంది. అరిష్టనేమి దుహిత రూపేణ ప్రతిమా భువి ద్వితీయా సాగరస్యాసీత్ పత్ని సుమతి సంజ్ఞిత. అరిష్టనేమి అని మారుపేరు కలిగినటువంటి కశ్యప ప్రజాపతి యొక్క కూతురు అన్నారు వ్యాఖ్యాతలు చాలా చోట్ల. ఆ అరిష్టనేమి యొక్క కుమార్తె అయినటువంటి సుమతి అనబడేటటువంటి ఆమె గొప్ప లావణ్యవతి, సౌందర్యవతి. ఆమె సగర చక్రవర్తి యొక్క 2వ భార్య. 2 భార్యలతో సగర చక్రవర్తి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. సంతానం లేదు. ఇక్ష్వాకు వంశంలో తరచుగా ఈ సమస్య మీకు కనపడుతూ ఉంటుంది. సంతానం ఉంటూ ఉండదు. దిలీపుడు అదే సమస్య, సగర చక్రవర్తి అదే సమస్య, దశరథ చక్రవర్తి అదే సమస్య. అందుకే భగీరథుడు దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని సాధించే ప్రయత్నం చేశాడు. అంటే వంశ చరిత్రని అర్థం చేసుకోవడం అన్నది ఎంత ముఖ్యమో మీరు తెలుసుకోవలసి ఉంటుంది. ఇవాళ మనకి ఏమైపోయిందంటే లోకంలో చదువు అంటే అది ఎక్కడి వరకు పరిమితం అయిపోయిందంటే కేవలం పుస్తకం చదువుకోవడం అంతే చదువు అంటే. తప్ప మీ తాతగారు ఎవరండి అని అడిగారు అనుకోండి తెలియదు. మీ గోత్రం ఏమిటండి అని అడిగారు అనుకోండి తెలియదు. మీ ఋషులు ఎవరండి అని అడిగారు అనుకోండి ఏమి తెలియదు. మీ మేనత్తెవరు వాడికి తెలియదు. ఎందుకంటే మనం అసలు పంపం. అందులో ఎటువంటి సిస్టమ్ మనం ఇవాళ తయారు చేసేసుకున్నామంటే ఇది ఒక దారుణమైనటువంటి స్థితి. నాకు తరచుగా అదే జ్ఞాపకానికి వస్తుంటుంది. పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి, ఈ కోళ్ళు పెంచేటటువంటివి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, నీకు అదే పని అనుకోకండి, చూసినది గుర్తొస్తుంటుంది అంతే. ఆ పౌల్ట్రీ ఫార్మ్స్లో కోళ్ళని పెంచుతూ ఉంటారు. అవి ఎక్కువ స్వేచ్ఛగా తిరగడానికి చోటు ఉంచరు. కోడి పక్కన కోడి, కోడి పక్కన కోడి దగ్గరగా పెరుగుతాయి. ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ కదిలితే వాటికి ఉన్నటువంటి శక్తి క్షయం అవుతుందని ఎక్కువ కదలడానికి అవకాశం ఇవ్వరు వాటికి. అది అక్కడే పుడుతుంది, అక్కడే పెరుగుతుంది, అక్కడే తింటుంది, అక్కడే విసర్జిస్తుంది, అక్కడే గుడ్డెడుతుంది. వాడు వచ్చి కింద నుంచి గుడ్లెట్టుకుపోతాడు. ఆఖరణ దాని యొక్క ఒకే ఒక యాత్ర ఏమిటంటే అదే దాని అంతిమ యాత్ర. వాటి కాళ్ళన్నీ కలిపి ఓ గుత్తి కింద కట్టి పట్టుకుపోతారు. చాలా దారుణంగా ఉంటుంది ఆ స్థితి. అది తీసుకెళ్ళడం కూడా పాపం తలలు రోడ్డు కొట్టుకుపోతుంటే తీసుకెళ్తారు. తీసుకెళ్ళి పైన ఎక్కింది అంటే దాని కంఠం పోయిందని గుర్తు, కింద ఉంది అంటే కంఠం పోవడానికి క్యూలో ఉందని గుర్తు. అంతే దాని జీవితం. ఇవాళ మనం పిల్లల్ని స్కూలుకు పంపించే విధానం కూడా అంతే. 30 మంది కూర్చునేటటువంటి తరగతి గదిలో పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళు ఎలా ఉంటాయో అలా 60 మంది కూర్చుని ఉంటారు. పొద్దున్న 6 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటల వరకు చదివే దిక్కుమాలిన చదువు. ఆ చదువుకు అర్థమే ఉండదు. వాడికి ఇంకేమీ తెలియదు. వాడికి ఏం తెలుసు అంటే స్టాప్ వాచ్ పెట్టి 60 నిమిషాల్లో ఎన్ని బిట్లు చేసేయగలవు. సంస్కారాన్ని పక్కన పెట్టని చదువు. ఇదే ప్రమాదం అంతా తీసుకొచ్చేస్తుంది. అక్కడే వచ్చింది ఇబ్బంది అంతా.
చదువుది తప్ప అంటే సంస్కారం లేని చదువుది తప్పు, సెల్ ఫోన్ది తప్ప అంటే సెల్ ఫోన్ది తప్పు కాదు. ప్రవచన మంటపంలో సెల్ ఫోన్ వినడం, సెల్ ఫోన్ మాట్లాడడం, సెల్ ఫోన్ రింగ్ వచ్చేటట్టుగా దగ్గర పెట్టుకోవడం తప్పు. ఇదే నేను చెప్పింది. విశ్వామిత్రుడు నేర్పింది ఏమిటి అంటే నిగ్రహం నేర్పాడు రామచంద్రమూర్తికి. నిగ్రహం లేకుండా ఏది ఉన్నా ప్రమాదమేనండి. కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఆ సగర చక్రవర్తికి 2 భార్యలున్నా సంతానం లేరు. ఇప్పుడైనా సంతానం కోసమని తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? హిమవంతం సమాసాద్య భృగుప్రస్రవణే గిరౌ. భృగుప్రస్రవణము అనబడేటటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని చేరుకున్నాడు హిమవత్ పర్వతం మీద. ఎందుకంటే దేశము, కాలము, ప్రదేశము, దేశమే ప్రదేశము, దేశమునకు ఒక శక్తి ఉంటుంది. శృంగేరి పీఠం శృంగేరిలోనే ఎందుకు ఉండాలి? గుంటూరులో పెట్టకూడదా శంకరాచార్యులు వారంటే? శృంగేరిలో ఆ శక్తి కనపడింది, తపోశక్తి. దేశమునకు ఆ శక్తి ఉంటుంది, భూమండలమునకు. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన తపస్సు చేశాడు భార్యలతో కలిసి. ఎవరి గురించి? అదో గమ్మత్తు, భృగు మహర్షి గురించి తపస్సు చేశాడు. మహర్షి దర్శనానికి తపస్సు చేశాడు. అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. దేవతలు ఎంత శక్తివంతులో ఋషులు కూడా అంతే శక్తివంతులు. ఋషి కూడా మీకు అలాగే కృప చెయ్యగలడు. కాబట్టి ఆయన ఋషి గురించి తపస్సు చేశాడు. చేస్తే ఋషి ప్రత్యక్షమయ్యారు భృగు మహర్షి. దేనికి తపస్సు చేస్తున్నావు అది అడగక్కర్లేదు, ఆయనకి తెలుసు. ఆయన అన్నాడు, నీకు 2 భార్యలు కదా, ఒక భార్య యందు బహుసంతానము, అంటే చాలా మంది పిల్లలు పుడతారు. ఒక భార్య యందు వంశకరుడు జన్మిస్తాడు. చాలా తథాస్తు. ఆయన వెళ్ళిపోతున్నారు. కుతూహలం అని ఒకటి ఉంటుంది లోకంలో. కుతూహలం అన్నది ఎందులోంచి వస్తుందో తెలుసా అండి? మీ మనసు యొక్క స్థితిలోంచి వస్తుంది. వెంకటాచలంలో దర్శనం చేసుకుని మీరు బయటికి వస్తున్నారనుకోండి, ప్రసాదం ఇస్తుంటారు. ఇలా 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 చూస్తుంటాడు. ఇటు కౌంటరు అటు కౌంటరు, 2 దారులు ఉంటాయి. ఇటు నుంచి ఇస్తారు, అటు నుంచి ఇస్తారు. ఇటు అటు కూడా చూసి పెడతాడు. ఎందుకంటే చక్ర పొంగలి ఇటిస్తున్నారని చూస్తాడు. అంటే తనకి ప్రసాదం మీద కుతూహలం కన్నా చక్ర పొంగలి మీద కుతూహలం ఎక్కువ. జిహ్వ చాపల్యం అక్కడ కూడా ఉంది అని గుర్తు. సరే, ఏమో చక్ర పొంగల్ని ప్రసాదంగా తీసుకున్నాడు కదండి అంటే ఏమో కొంతవరకు పర్వాలేదేమో. కానీ అదేంటండి, ఎట్టిడితే ఏదిస్తే అది ప్రసాదం అండి నాకు అన్నవాడికి అలా చూడక్కర్లేదు. అక్కడికి వెళ్ళి చెయ్యి పెట్టి చేతిలో ఏం పెడితే కళ్ళకు అద్దుకుని నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతాడు కదా. కుతూహలం ఎక్కడుంటుందో అంటే మనసు యొక్క స్థితిని బట్టి ప్రశ్న వస్తుంది ఎప్పుడూను. నేను అందుకే మీతో మనవి చేశాను, అదొక పెద్ద మనస్తత్వ శాస్త్రం అండి. శ్రీరామాయణం బాగా జీర్ణమైతే మీతో మాట్లాడే మనిషి యొక్క మాటని బట్టి ఆయన సంస్కారాన్ని లెక్క కట్టేస్తారు, మీరు తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు 2 భార్యలు అన్నారు. మాలో ఎవరికి వంశకరుడు, ఎవరికి బహుపుత్రులు? అంటే ఇద్దరికి ఏదో కోరిక ఉందిగా, 2 ఎక్కువ సంతానమే కావాలని కోరుకుంటే ఇబ్బంది, కానీ ఇద్దరికి ఏమో వేరు వేరు కోరికలు ఉన్నాయేమో. అంటే భృగు మహర్షి అన్నారు, ఆ గొడవ ఎందుకు మీకు, మీకెలా కావాలి అడగండి అన్నారు. మునేస్తువచనం శ్రుత్వా కేశినీ రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహన్ నృపసన్నిధౌ. అంటే రాజసన్నిధిలోనే అడిగింది. అంటే రాజుగారిని వీళ్ళు ఏమండి అడగండి అడగండి, మాలో ఎవరికి ఎక్కువ మంది పిల్లలో, ఎవరికి ఒక్క పిల్లాడు పడతారో మీరు అడగండి అన్నారని గుర్తు కదా. మళ్ళీ భార్యల్ని తీసుకుని భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి నిలబడి అడిగాడంటే ఏంటండి దాని అర్థం? కుతూహలమును ప్రదర్శించిరి. ఇప్పుడు భృగు మహర్షి మీరే అడగండి అన్నారు. అంటే పెద్ద ఆవిడంది, మునేస్తువచనం శ్రుత్వా కేశినీ రఘునందన. రఘునందన, ఓ రామ, రాముడికి చెప్తున్నాడు పిలిచి ఈ కథంతాను. ఆ ముని ఆమెని అడిగినప్పుడు నాకు వంశకరుడైనటువంటి ఒక్క కుమారుడు కావాలి అని అడిగింది. అందుకని మహర్షి అన్నారు, తథాస్తు, నీకు వంశకరుడైన కుమారుడు లభిస్తాడు. రెండో ఆవిడంది, షష్ఠిం పుత్ర సహస్రాణి సుపర్ణ భగినీ తదా మహోత్సాహాన్ కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్. సుమతి 2వ భార్య. ఈవిడ చాలా చిత్ర విచిత్రమైనటువంటి స్థితిలో ఉంటాయి ఒక్కొక్కరి మనస్సు. ఆ మాటకి ఉండేటటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా, దాని లోతుపాతులు పరిశీలనం చేయకుండా గబుక్కుని ఉత్సాహపడిపోతే అలాగే ఉంటుంది. షష్ఠిం పుత్ర సహస్రాణి, 60,000 మంది పిల్లలు నాకు కావాలని, ఎక్కువ మంది పిల్లలు కావాలని. 60,000 మంది పిల్లలు. సుపర్ణ భగినీ తదా, కశ్యప ప్రజాపతి కూతురు కాబట్టి గరుత్మంతుని చెల్లెలు.
అందులో సుపర్ణ భగిని తదా గరుత్మంతుని చెల్లెలు సుమతి మహోత్సాహాన్ కీర్తిమతో. మహోత్సాహాన్ అంటే ఈ మహోత్సాహాన్ అంటే ఎటువంటిదంటే ఈ పని చెయ్యి అన్నారనుకోండి, ఏమంటే అలా చేస్తే ఇబ్బంది వస్తుందేమో ఒకసారి ఆలోచించండి అని అనడు. ఒకవేళ ఎవరైనా ఇంకా చెప్దామన్నా అక్కడ ఉండడు. ఏమయ్యో ఆగ అలా వెళ్ళిపోతున్నాయంటే దానివల్ల ఇబ్బంది వస్తుందేమో అని మళ్ళీ ఏమైనా చెప్దాం అనుకున్నారనుకోండి, ఆయన అక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు ఆ పని మీద. అత్యుత్సాహం అన్నమాట మహోత్సాహాన్. అంత ఉత్సాహం ఉన్నవాళ్ళు 60,000 మందిని కీర్తిమతో. కానీ కీర్తిని గణిస్తారు, అంటే వాళ్ళ పేరు మీద అలా కీర్తి నిలబడిపోతుంది. అటువంటి వాళ్ళని నాకు కావాలి అని అడిగింది. తథాస్తు. ఆయనకి ఏముంది, మహానుభావుడు వాక్కు చేత ఇవ్వగలడు. ఇద్దరికీ మీకు ఇలాగే నేను కటాక్షిస్తున్నాను, అలాగే మీకు సంతానం కలుగుతుంది అన్నారు. సరే, ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత సగర చక్రవర్తి భార్యలలో పెద్ద ఆవిడికి ఒక కుమారుడు కలిగాడు. ఆయనకి అసమంజసుడు అని పేరు పెట్టారు. రెండవ ఆమెకి ఒక పెద్ద పిండం ఒకటి పుట్టింది. ఆ పిండానికి తేనె పట్టుకు తేనెటీగలు ఎలా ఉంటాయో అలా 60,000 మంది చిన్న 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 పిల్లల యొక్క వ్యూహము దానికి అంటుకునుంది. దాదులు వీళ్ళని నేతి కుండల్లో పెట్టి పెంచి పెద్ద చేశారు. అంటే ప్రిమిచ్యూర్లు బర్త్ అన్నది రామాయణ కాలానికే ఉందిలా ఉంది. అందుకని 60,000 మందిని నేతి కుండల్లో పెట్టి పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు ఈ 60,000 మంది పెద్దవాళ్ళు అయ్యారు. అసమంజసుడు పెద్దవాడయ్యాడు. అసమంజసుడు ఈ 60,000 మంది అన్నదమ్ములు కదండి అవుతారు, ఇద్దరు భార్యల బిడ్డలు కాబట్టి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఎందుకు ఈ బంధుత్వం మీకు చెప్తున్నానంటే ఎదర చాలా అవసరం అవుతుంది ఇది. ఈ అసమంజసుడు ఒక పని చేస్తుండేవాడు. సరయూ నదిలో ఆడుకుందాం రండని పిలిచేవాడు పిల్లల్ని. వాళ్ళందరూ పిల్లలు కదా, సరే ఆడుకుందామని వెళ్ళేవారు. ఆయనకు ఒక అలవాటు, ఆడుతూ ఆడుతూ ఏం చేసేవాడంటే పిల్లల్ని తీసుకెళ్లి సరయూ నదీ తీరంలో ఉండేటటువంటి నీటిలో వాళ్ళకి ఊపిరి ఆడకుండా నొక్కి చంపేసేవాడు. వాళ్ళు గిలగిలగిలగిల తన్నుకుని చచ్చిపోతే రాజుగారి కొడుకు కదా, ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇది ఎంతకాలం ఓర్చుకుంటారు ప్రజలు? చెప్పి చూశారు రాజుగారికి. రాజు చాలా తీవ్రంగా మాట్లాడాడు, నువ్వు ఇలా చేయకూడదని చెప్పాడు. అది మనకి ఎందువల్ల తెలుస్తుందంటే ఆయనకి తర్వాత పెళ్ళైపోయి కొడుకు కూడా పుట్టాడు కాబట్టి మారాలి కదా. మారలేదనే అర్థం. కొడుకు పుట్టేశాడు, ఆ కొడుక్కి అంశుమంతుడు అని పేరు కూడా పెట్టాడు సగర చక్రవర్తి. అయినా అతను మారినట్టు కనపడదు. అతని పిల్లల్ని అలా చంపుతూనే ఉన్నాడు. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క పైశాచికమైన ఆనందం. కాబట్టి ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణామహితే యుక్త పుత్రో నిర్వాసిత పురాత్. ధర్మం అంటే అది. ధర్మం అంటే 10 మంది బిడ్డలు పోయి ఏడుస్తుంటే నా పిల్లాడు సంతోషిస్తున్నాడని ఊరుకోవడం కాదు. ధర్మం ధర్మమే. కాబట్టి రాజు అన్నాడు, సజ్జన ప్రతిబాధక, సజ్జనుల్ని బాధిస్తోంది నా కొడుకు ప్రవర్తన, కాబట్టి వీడి ఊళ్ళో ఉండడానికి వీల్లేదని రాజ్య బహిష్కారం విధించాడు. నువ్వు నా దగ్గర ఉండకుండా వెళ్ళిపో అన్నాడు. అసలు తండ్రికి కొడుకు కనపడకుండా దూరంగా వెళ్ళిపోతున్నాడు అంటేనే చాలా బెంగ. అటువంటిది తండ్రి తనంత తానుగా కొడుకుని రాజ్య బహిష్కారం విధించాలి అంటే చాలా కష్టం. అది రాజే తలుచుకుంటే దాన్ని ఎలాగైనా సరే తిమ్మిని బమ్మి చేసి తన కొడుకే ఒప్పు అని నిరూపించవచ్చు. కానీ అది ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి చక్రవర్తుల లక్షణం కాదు. ధర్మం కోసం అవసరమైతే తన కొడుకుని విడిచిపెట్టాడు రామ సగర చక్రవర్తి. జ్ఞాపకం పెట్టుకో. ఇప్పుడు ఏం చేస్తోంది ఇది రాముడి మీద గుర్తించండి. త్యాగం చెయ్యగలిగిన లక్షణాన్ని పెంచుతోంది. ఇదే నేను మీకు చెప్పింది. ధర్మం కోసం, ప్రజల కోసం అవసరమైతే కడుపున పుట్టినటువంటి కొడుకుని విడిచిపెట్టాడు మా వంశంలో ఉన్నటువంటి పెద్ద ఆయన. పూర్వీకుల యొక్క గౌరవం కోసం, ప్రజలకి రాజారాముడుగా తాను కూర్చునే ధర్మం కోసం అవసరమైతే సీతమ్మ తల్లిని దూరంగా పెట్టగలిగినటువంటి మనస్థితిని, అటువంటి వజ్రశక్తిని రామచంద్రమూర్తికి ఇచ్చినటువంటి శక్తి ప్రచోదనానికి బీజం ఎక్కడుందంటే విశ్వామిత్రుడి వాక్కులో ఉంది. ధర్మం కోసం ఎలా నిలబడాలో నేర్పాడు మహానుభావుడు. అందుకు చెప్తాడు, ఎక్కడ ఏ కథ చెప్పాలో చెప్తాడు. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. అనుష్టుప్లో మాట్లాడతాడు. పెద్ద ఏం విశేషమైన వర్ణన చేయడు, ఒక్క మాట. కానీ అది జారిపోయింది అనుకోండి, ఆ మాట అది పట్టుకోలేదనుకోండి రాముడి వ్యక్తిత్వం దిద్దపడదు.
గురువు నోటి వెంట వస్తున్నటువంటి మాట ప్రతి మాటని పట్టుకోవడంలోనే అభ్యున్నతి ఉంటుంది. గురువు గారికి పనే ఉంది, మాట్లాడడమే పని అనుకుంటే శిష్యుడు ఉద్ధరణ పొందలేడు. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిబాధక పౌరాణామహితే యుక్త పుత్రో నిర్వాసిత పురాత్. రాజ్యంలోంచి వెళ్ళగొట్టి ఆయన కొడుకైనటువంటి అంశుమంతుణ్ణి మాత్రం దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకోవాలి అంటే, నువ్వు మీ అబ్బాయిని తీసుకుని అవతల పోవలేదు. నువ్వు మీ అబ్బాయిని తీసుకుని అవతల పోవడానికి అబ్బాయి చేసిన తప్పే ఉంది. మనవణ్ణి ఉంచుకున్నాడు. నేను కూడా మా నాన్నగారితో పోతానన్నాడు అనుకోండి, అయితే పోంటాడు. అలా అనలేదు వాడు. అంటే వాడు ధర్మాధర్మ విచక్షణ ఎరిగినవాడు, పిల్లవాడి స్థాయిలో ఉన్నవాడు. కాబట్టి నేను వాడు అంటున్నాను. మా నాన్నగారితో వెళ్తానని లేదు, మా తాతగారితో ఉంటానన్నాడు. అంటే తాతగారు బిడ్డన్ని విడిచిపెట్టేస్తే మా నాన్నగారినే పంపించిన మా తాతగారి ధర్మనిష్ట అంత గొప్పది అని తాతగారి పక్కన మనవడు ఉండిపోయాడు. తండ్రి ఆ స్థితి, కొడుకు ఈ స్థితి, పైన తండ్రి తాతగారిది ఆ స్థితి, మధ్యలో ఉన్నవాడిది ఇంత విచిత్రమైన స్థితి. ఎందుకు వస్తాయి ఇలాగా? అదే కర్మ ఫలితాలంటే. ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. మీరు అదొక్కటి పట్టుకుని ఎంతైనా విశ్లేషణలోకి వెళ్ళచ్చు. రాముడి మనసులోకి నాటుకుపోతున్న ఇవన్నీ, నేను పుట్టిన వంశం ఇంత గొప్పది, నా ముందు ఉన్నటువంటి వాళ్ళు అంత గొప్పవాళ్ళు, నేనొక్క పొరపాటు చేస్తే వాళ్ళందరూ సిగ్గుతో తలంచుకుంటారు. మా వంశంలో చెడ పుట్టాడు వీడి వల్ల మేమందరం ధర్మాత్ములమై కూడా ఇలా తల దించుకు నిలబడుతున్నాం, వీడు మా వంశంలో పుట్టినందుకు అని వాళ్ళు బాధపడతారు. నేను అలా ప్రవర్తించకూడదు. మా తాత మా తండ్రులు గౌరవింపబడాలి, నన్ను చూసి సంతోషించాలి, మా రాముడు ఇటువంటి వాడు అని వాళ్ళు సంతోషించాలి. అబ్బా, ఏమి అంశువంతుడు, ఏమి సగర చక్రవర్తి, ఏది చేస్తే ప్రభువు రాజ్యంలోంచి పంపించేయచ్చు అంటే ఊరి క్షేమం కోసం అవసరమైతే తన కొడుకును వదిలేశాడు. తన కొడుక ఊరా అంటే ఊరే కొడుకు కాదు, ఇది ప్రభు అంటే. ఊరా కొడుక అంటే ఊరిపోతే పోయింది, నా కొడుకు బాగుండాలన్నవాడు ప్రభువుగా కూర్చోవడానికి అనర్హుడు కదండి. ఇది రామాయణం అంటే. ఇది నేర్పుతోంది, ఒక రాజుకుండవలసినటువంటి లక్షణాన్ని నేర్పుతోంది. ఇందులోంచి వచ్చాడు రాజారాముడు. ఈ రాజారాముడు మనకి ఆదర్శ పురుషుడయ్యాడు. చెక్కినవాడు విశ్వామిత్రుడు. అందుకే నాకు ఆయన పేరు చెప్తే చాలంత గౌరవం. నాకు బాలకాండ చెప్పడం అంటే ఎందుకు సంతోషం అంటే, ఆ మహానుభావుడి పేరు 10 మాటలు ఉచ్చరిస్తానని సంతోషం. కాబట్టి విశ్వామిత్రుడే కాదు, లోకంలో ఎక్కడ ఏ గురుస్థానంలో ఉన్న వ్యక్తి అయినా నా దృష్టిలో ఆయన విశ్వామిత్ర తత్వం ఉన్నవాడే అని నేను నమ్ముతాను. కాబట్టి తస్య పుత్రోంశుమాన్ నామ అసమంజస్య వీర్యవాన్ సమ్మత సర్వలోకస్య సర్వస్యాపి ప్రియం వదః. ఆయన కుమారుడైనటువంటి, అంటే అసమంజసుని కుమారుడైనటువంటి అంశుమంతుడు మాత్రం ధర్మాత్ముడై లోకంలో ఉండేటటువంటి ప్రజలందరి చేత ప్రేమింపబడి అందరి చేత గౌరవింపబడ్డాడు. సగర చక్రవర్తి చాలా సంతోషించారు అని ఆయన అన్నారు. సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేశాడు అన్నారు, అంతే అని. తర్వాత విషయానికి వెళ్ళిపోబోతున్నారు. ఆయన పరిశీలనం చేస్తాడు. ఇలా చెప్పినా వింటాడా? దాంట్లో వివరం తెలుసుకోవాలని ఏమైనా కోరుకుంటాడా? అందుకని అన్నారు, సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేశాడయా, అశ్వమేధయాగం పూర్తయిపోయింది. తర్వాత ఆయన వంశంలో అంటున్నారు, ఆగండి గురువుగారు ఆగండి ఒక్కసారి, అశ్వమేధయాగం చేశారా? మా వంశంలో సగర చక్రవర్తి మా పూర్వీకుడు మహానుభావుడు, ఏం అశ్వమేధయాగం అండి, ఎంత గొప్పదండి అశ్వమేధయాగం అంటే. శ్రోతుమిచ్చామి భద్రంతే, గురువుగారు నన్ను కృప చెయ్యండి, వివరంగా చెప్పండి అని ఎలా అడుగుతాడు? గురువుగారు నన్ను